నమస్తే. తెలుగు సినీ పరిశ్రమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల సర్వనాశనం అయిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులకు కనీస మర్యాద గాని, గౌరవం గాని ఇవ్వకపోవడం వల్లనే తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు పృథ్వీరాజ్. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో గతంలో కొంతమంది తాడేపల్లి జగన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే తెలుగు సినీ పరిశ్రమపై ఏ రకమైనటువంటి భావన ఉంది? ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం జగన్ గారు అని చెప్పి పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. వాస్తవానికి ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. చాలా కాలం ఆ పార్టీలో ఉన్నారు. నిజం చెప్పాలంటే 2019లో కొంతమంది అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు పృథ్వీరాజ్. ఇలాంటి సందర్భంలో తాజాగా జనసేన పార్టీలో చేరారు ఆయన 2024 జనవరిలో. ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయనే చెప్పాలి. ఎందుకు ఇప్పుడు సినీ పరిశ్రమ గురించి అంత టాపిక్ వచ్చింది అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పృథ్వీరాజ్ మాట్లాడారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమకు సరైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు, సరైనటువంటి ఆదరణ ఇవ్వకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసం ఎంతో మంచి మంచి ప్రాంతాలు ఉన్నాయి, కానీ అక్కడ షూటింగ్లకు కానీ లేకపోతే రకరకాల కార్యక్రమాలకు కానీ జగన్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవటం వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు సరైనటువంటి వాల్యూ లేదు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడానికి సరిపోరు. అలాగే రాష్ట్రాభివృద్ధి అని చెప్పి బటన్ నొక్కాం, డబ్బులు వేసాం, ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. కేవలం ఏదో కొన్ని వర్గాల వారికి మాత్రమే అది లబ్ధి చేకూరే విధంగా ఉంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారితీసాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీకి ఒక రకమైనటువంటి దయనీయ పరిస్థితులే ఏర్పడ్డాయి. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇప్పటికే చాలామంది జంప్ అయ్యారు. కొంతమంది తిరుగుబాటు, కొంతమంది అయితే డైరెక్ట్గా ఘాటైన వ్యాఖ్యలు చేయటం పార్టీ అధినేత మీద. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలోనే ఒక అంతర్గత పోరు, విభేదాలు, కుమ్ములాటలు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి బయటికి వెళ్ళిపోయినటువంటి నేతలు ఏ రకమైనటువంటి భావజాలంతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఆలీ సినీ నటుడు, మంచి కమేడియన్, ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన కూడా సైలెంట్గా వెనక్కి తగ్గారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాడుకున్నంతసేపు రాజకీయంగా ఆలీని వాడుకుని చివరి నిమిషంలో మొండి చేయి చూపించింది. ఈ రకమైనటువంటి ఇది కూడా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తాజాగా పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాజకీయంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కూడా మారుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాటమి ఖాయం. ప్రజలంతా మేల్కోవాలి, కూటమి అభ్యర్థులను గెలిపించండి, రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాలి అని పిలుపునిచ్చారు పృథ్వీరాజ్.